ఇక డీటెయిల్ చూస్తే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా తీరం శివనామ స్మరణతో మారుమ్రోగింది. వేకువ జాము నుంచే విశేష సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు పావన కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. పితృదేవతలకు భక్తి శ్రద్ధలతో పిండ ప్రదానాన్ని నిర్వహించారు. కృష్ణా తీరం శివరాత్రి శోభతో కళకళలాడింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో కృష్ణా తీరనున్న దుర్గాఘాట్కు తరలివచ్చారు. పావన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దుర్గాఘాట్లో భక్తుల సౌకర్యార్థం జల్లు స్నానాలను కూడా ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు దుర్గాఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం పితృదేవతలను సంతృప్తి పరిచేందుకు పిండ ప్రదానాలు చేశారు. పురోహితులకు స్వయం పాకాలు అందజేశారు. జంగమ్మ దేవరల ఆశీస్సులు అందుకుని వారికి విరివిగా దానాలు చేశారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువు తిరిగిన దుర్గా మల్లేశ్వరుల సేవకు భక్తులు తరలి వెళ్లారు. పురోహితుల మంత్రోచ్చరణలు, జంగమ దేవరల శంకునాదాలు, బోలా శంకరుని నామస్మరణతో కృష్ణా తీరం మారుమ్రోగింది. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు ఘాట్ను శానిటేషన్ చేస్తూ సిబ్బంది శుభ్రపరిచారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా దుర్గాఘాట్లో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. ముందు జాగ్రత్తగా ఎస్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. పోలీస్ సిబ్బంది పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆది దంపతులైన దుర్గా మల్లేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగింది. శివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అందమైన పుష్పాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. దుర్గమ్మ దర్శనం అనంతరం మల్లేశ్వర స్వామి సన్నిధికి భక్తులు తరలి వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పరమశివునికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కళ్యాణమూర్తులుగా శోభిల్లుతున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్లను దర్శించుకున్న భక్తజనం పరవశించారు. మహాశివరాత్రి సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించారు. రంగురంగుల పుష్పాలతో ఏర్పాటైన శివలింగం, నందీశ్వరుని మూర్తులు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నప్పటికీ వారికి త్వరితగతిన దర్శనమయ్యేలా ఈవో సీనా నాయక్ నేతృత్వంలో సిబ్బంది చర్యలు చేపట్టారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మల్లేశ్వర స్వామికి త్రికాల అభిషేకాలు, లింగోద్భవ సమయంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వేద పండితులు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రను దోచుకుందని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని ఆ పరమేశ్వరుని పూజించడం జరిగిందని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా యనమల కుదురు శివాలయానికి భక్తులు పోటెత్తారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ ప్రతి ఏడాది స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం జరిగిందని చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆలయ అధికారులు మరియు పోలీస్ శాఖ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలిసారిగా యనమల కుదురు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల మరియు ప్రాంతాల అభ్యున్నతికి తోడ్పడుతుందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో రాష్ట్ర ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయని పేర్కొన్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవస్థానాల్లో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి శివాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి శివాలయం. ప్రతి సంవత్సరం కూడా మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చి భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకొని తర్వాత మిగిలిన యొక్క టెంపుల్ కూడా వెళ్ళటం అనేది నేను ఒక పార్లమెంటు సభ్యుడిగా నాకు ఆనందమైంది. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని, ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సార్, ఏర్పాట్ల విషయంలో కూడా దాదాపుగా అన్ని వ్యవస్థలలో కూడా బాగా పటిష్టంగా చేశారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కూడా భక్తుల నుంచి కూడా ఎక్కువ ఫీడ్బ్యాక్ వస్తుంది. అలా అనిపిస్తుంది. డెఫినెట్గా భగవంతుడికి ఆశీస్సులు తీసుకునేటువంటి వచ్చేటువంటి ఏ భక్తులకు కూడా అసౌకర్యానికి గురి కాకుండా చేయాలి.
సో ప్రభుత్వం కానీ కమిటీ కానీ చక్కగా చేస్తూ ఉంది, వాళ్ళకి అభినందన. అనుకోకుండా అసెంబ్లీ సమావేశాలకు ఇక్కడ ఉండడం, మొదటిసారి ఇక్కడికి రావడం, ఇక్కడ ఏర్పాట్లు కానీ ముఖ్యంగా ఆలయ మెయింటెనెన్స్ కానీ చాలా పరిశుభ్రంగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆలయాలకి రోజు రోజుకి పెరుగుతున్న తాకిడికి ప్రతి దగ్గర కూడా ఇటు పోలీస్ వ్యవస్థని, ఆలయ వ్యవస్థని ఇద్దరిని అనుసంధానం చేసుకుంటూ చక్కటి ఏర్పాట్లు చేశారు. మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. 5 సంవత్సరాల అరాచక పాలనలో ఆంధ్ర రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో, ఈరోజు కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకుండా గత సంవత్సర బడ్జెట్తో పాటు ఈ సంవత్సరం బడ్జెట్ కూడా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకి ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను కూడా ఈరోజు ఆశ స్వీకరించేటట్టుందండి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర శాసనసభ్యురాలుగా చెప్తున్నాను, ఏదైతే 5 సంవత్సరాలు ఉత్తరాంధ్రని దోచుకోవడం తప్పితే ఎటువంటి కనీసం ఒక చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఒక ఇటుక కూడా వేయలేదు. ఈరోజు ఆ వంశధార ప్రాజెక్టులు కానీ, మహేంద్రతని ఆఫ్షోర్ ప్రాజెక్టులు కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల, అన్ని వయసుల, అన్ని ప్రాంతాల ప్రజలకి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని మరొకసారి నిలిచిపెట్టేలాగా ఈరోజు మా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ఉంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విజయవాడలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పాత శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి భక్తులు పోటెత్తారు. పరమశివుని ప్రీత్యర్థం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోళా శంకర్ను నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని వన్టౌన్లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. వేకువజాము నుంచే భక్తులు స్వామివారి సన్నిధికి తరలివచ్చారు. దేవస్థానం ఏర్పాటు చేసిన క్యూ మార్గాల ద్వారా తరలి వెళ్లి మల్లేశ్వర స్వామిని దర్శించుకుని విశేషార్చనలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు త్వరితగతిన దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో నటరాజన్ షణ్ముగం, ప్రధాన అర్చకులు రాచకొండ నాగరాజ శర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, శానిటేషన్, త్రాగునీరు వంటి సదుపాయాలు కల్పించామని, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందజేశామన్నారు. ఇంకా అనేక మంది స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో భక్తులకు పండ్లు, ఉచిత ప్రసాదాలు పంపిణీ చేసినట్లు వారు వివరించారు. ఈ రోజు రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తామని, భక్తులంతా ఈ అభిషేకంలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ముందుగా స్వామివారి భక్తులకి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహాశివరాత్రి ఉదయం బ్రహ్మరాంబమల్లేశ్వర స్వామి దేవస్థానంలో 2:30 గంటలకే రుద్రాభిషేకం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేస్తున్నారు. స్వామివారి ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా మా డిపార్ట్మెంట్ వాళ్ళు, మా కమిషనర్ గారు, మంత్రి గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా సూచించారో ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకు ఇబ్బంది లేకుండా శానిటేషన్, మంచినీళ్ళు, టాయిలెట్స్ అవన్నీ చేసుకున్నాం. చిన్నపిల్లలకి బిస్కెట్లు, అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాదం పాలు కూడా ఏర్పాటు చేసాం. ఒక దాత అయితే కమలకాయలు ఇస్తున్నారు. అలాగే ఫ్రీ ప్రసాదం పెడుతున్నాం, లడ్డు ప్రసాదం పెడుతున్నాం. రామ్నగర్ రూపాయి ట్రస్ట్ విజయవాడ నుంచి వాళ్ళు ఫ్రీ ప్రసాదం పెడుతున్నారు. ఫ్రీ ప్రసాదం ఉదయం 6 గంటల నుంచి మొదలైంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు మా అధికారులు చెప్పిన విధంగా అన్ని చేసేస్తున్నాం. కావున భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించి క్యూ లైన్ పాటించి అయ్యవారిని, అమ్మవారిని దర్శించుకుని వాళ్ళు కొరబొక్క పాత్ర కావాలని కోరుకుంటున్నాం. మరొకసారి భక్తులందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నటరాజన్ షణ్ముఖం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం నేడు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భక్తుల దర్శనార్థం తెల్లవారుజాము 2:30 నుంచి స్వామివారి పంచామృత అభిషేకాలతో ప్రారంభమయ్యి భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయటం, అలాగే చంటి పిల్లలకు పాలు, బిస్కెట్ ప్యాకెట్లు ఏర్పాటు చేయడం, అలాగే శానిటేషను,
ఉచిత అన్నప్రసాద వితరణ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు రాత్రి 10:30 శివరాత్రి లింగోద్భవ దర్శనానికి భక్తులు మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. ఇదే సమయంలో స్వామివారికి శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారితో పాటు భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. కళ్యాణి వీక్షించి భక్తులందరూ కూడా వారి వారి కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఎండోమెంట్స్ పోలీస్ సమన్వయంతో దేవాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులతో చల్లపల్లి బంగ్లా వద్ద ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి క్రమశిక్షణ పాటిస్తూ భక్తి భావంతో స్వామివారిని దర్శించుకోవాలన్నారు. పరమశివుని ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో ప్రశాంతతతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ బాలస్వామి మాట్లాడుతూ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలకు భక్తులు వస్తున్నారని, అందులో భాగంగా బంగ్లా వద్ద ఉన్న అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. దేశం మొత్తం కూడా ఆ పరమశివుని నామస్మరణతో మారుమోగుతూ ఉంది. ఇవాళ శివరాత్రి. ఈ శివరాత్రి అనేది హిందువులకి అతిపెద్ద పండుగ. సాక్షాత్తు కైలాసంలో ఉన్నటువంటి ఆ శివయ్య తండ్రి ఆశీస్సుల కోసం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జాగారాలు చేసి మరి పూజలు చేసి ఆయన కృపకి అందరూ కూడా ఆయన ఆశీస్సుల కోసం పూజలు చేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా శివభక్తులకి శివాలయాల్లో చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు చేపట్టాం. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా మా అధికారులందరినీ అలర్ట్ చేశాం. అధికారులందరూ చక్కటి హిందూ భక్తుల మనోభావాలకి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా శివాలయాల్లో చేయటం వల్ల ఇవాళ అత్యంత ఆనందోత్సవాలతో ఆ శివయ్య పూజలు చేస్తూ ఉన్నారు. అన్ని శివాలయాలు జరుగుతూ ఉంది. ఇవాళ 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు బాలా కానీ ఇక్కడ ఈ శివాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి పాత శివాలయం. దీనికి అందరం కూడా మా పార్టీ మా నాయకులు, ఈ శివాలయం డైరెక్టర్లు, కమిటీ అందరూ కూడా వచ్చి భక్తులకి సేవ చేస్తూ ఉదయం నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు, రేపు పొద్దున వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుద్ది. రాత్రి జాగరణ. శివయ్య తండ్రికి అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి ఈరోజు మరి గవర్నర్పేట 23వ డివిజను మరి కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో మరి ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి దంపతులు మరి వాళ్ళ పిల్లలు మనవరాలు అందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యి స్వామివారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని పూజా కార్యక్రమాల్లో అభిషేకాలు చేసి ఇప్పుడే వెళ్ళడం జరిగింది. భక్తులందరూ కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా భక్తులందరికీ తెలియజేయడం జరిగింది. మరి పర్వదినాన 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవస్థానం మరి వేలాది మంది భక్తులతో ఉదయం 4 గంటల నుంచి కూడా కిటకిటలాడుతుంది. మరి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ధర్మకర్తల కమిటీ చాలా చక్కగా యుఓ గారి ఆధ్వర్యంలో
సీతారామయ్య గారు ఈఓ గారి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి పొద్దున 3 నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూస్తూ క్యూ లైన్లో భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా, భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా మరి ధర్మకర్తల మండలి చాలా చక్కగా ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం బాగా పనిచేయడం జరిగింది. మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బలివే గ్రామంలో కొలువు తీరిన శ్రీ బలివే రామలింగ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆ పరమ శివునికి వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో మహిమ కలిగిన స్వామి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో విశేష పూజలు గావించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం బలివే గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా నేడు తెల్లవారుజాము నుంచి శ్రీ బలివే రామలింగేశ్వర స్వామిని భారీగా 5 జిల్లాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. క్యూ లైన్లు ఏర్పాటుతో పాటు వృద్ధులకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు. నేడు, రేపు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు తమ్మిలేరు వాగులో వారి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేడు తెల్లవారుజామున 12 గంటల నుంచి భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని సీసీ కెమెరాలు పర్యవేక్షణ మరియు డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో వివిధ రకాల సిబ్బందితో ఏర్పాట్లు చేశామని, లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని దేవాదాయ శాఖ అధికారి సీతారామయ్య తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ మాట్లాడుతూ నేడు తెల్లవారుజామున 12 గంటలకు స్వామివారి కళ్యాణం అనంతరం భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, స్వామివారిని దర్శించుకుని ఏదైనా కోరిక కోరుకుంటే శ్రీ బలివే రామలింగేశ్వర స్వామి తప్పక తీరుస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకమని అన్నారు. ఉదయం 12 గంటల నుంచే భక్తులు రద్దీ బాగా మొదలైంది. మనకి ఉభయ గోదావరి జిల్లా నుంచే కాకుండా ఖమ్మం, సుదూర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి జనాలు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నారు. అలాగే మేము చాలా ఏర్పాట్లు చేసాం. వాటిని కూడా ఈ భక్తులు ఉపయోగించుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు అర్చకుడిగా పనిచేసిన కోలేటి అరుణభాస్కరరావుని గత 30 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో పనిచేస్తున్నానండి. ఈ బలివే గ్రామం క్రీస్తకం 12వ శతాబ్దంలో స్వామివారిని జీర్ణోద్ధరణ జరిగినట్టుగా చెప్తారు. అంతకు పూర్వం శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఈశ్వరుడు రామలింగేశ్వరుడు. పశ్చిమ ఆలయం అండి. నందీశ్వర విగ్రహం కానీ అమ్మవారి ప్రతిష్ఠ కానీ లేనటువంటి ఏకైక బ్రహ్మసూత్రం కలిగినటువంటి పశ్చిమ దేవాలయం. చుట్టుపక్కల ప్రాంతంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము. ఈ శివరాత్రి సందర్భంగా సుమారుగా స్వామిని ఒక 2-3 లక్షల మంది స్వామివారిని సేవించడం కోసం అని చెప్పి బలివే తీర్థం వచ్చి వారి పెద్దలందరికీ పితృతర్పణాలు అవి ఇచ్చి స్వామిని సాధ్యమైనంత వరకు స్వామిని దర్శనం చేసి వెళ్లేదానికి తగిన విధంగా మా దేవస్థానం వారు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు అందరూ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా నుంచి కూడా, తెలంగాణ, మన ఆంధ్ర ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామిని సేవించి తరిస్తున్నారండి. ఓం నమః శివాయ. పల్నాడు జిల్లా అమరావతిలో మహాశివరాత్రి సంబరాలు వైభవంగా సాగాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన అమరావతి అమరేశ్వరాలయం శివనామ స్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వేకువజాము నుంచే కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. శివ అంటే కళ్యాణం, భద్రం, శ్రేయస్ అని అర్థమని భోళా శంకరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున ఉపవాసం, స్నానం, శివ దర్శనం మరియు నామస్మరణ చేసే భక్తులకు అక్షయమైన పుణ్య ఫలాలు దక్కుతాయని ఆలయ పండితులు తెలియజేశారు. అమరావతిని దర్శించే భక్తులందరికీ ఆ మహాదేవుని కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని వారు ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా అమరావతిలో మహాశివరాత్రి సంబరాలు వైభవంగా సాగాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన అమరావతి అమరేశ్వరాలయం శివనామ స్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వేకువజాము నుంచే కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. శివ అంటే కళ్యాణం, భద్రం, శ్రేయస్ అని అర్థమని భోళా శంకరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున ఉపవాసం, స్నానం, శివ దర్శనం మరియు నామస్మరణ చేసే భక్తులకు అక్షయమైన పుణ్య ఫలాలు దక్కుతాయని ఆలయ పండితులు తెలియజేశారు. అమరావతిని దర్శించే భక్తులందరికీ ఆ మహాదేవుని కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
नमस्ते भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतराय स्थित्यर्थम मम गृहे अष्टैश्वर्य పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలంలో ఐలూరులో దక్షిణ కాశీగా పేరుగాంచిన రామేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు ఈ క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేసి స్నానాలాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఐలూరులో రామలింగేశ్వర స్వామి త్రేతాయుగం నుంచి పూజలు అందుకుంటున్నారని ప్రతీతి. శివలింగాలను సీతారాములు స్వయంగా ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పచ్చని ప్రకృతి మధ్య ప్రవహించే కృష్ణానదికి ఓవైపు పరమేశ్వరుడు అనుగ్రహించిన శివలింగం, మరోవైపు సైకత శివలింగం దర్శనమిచ్చే సన్నిధానమే రామక్షేత్రం. కాశీకి వెళ్లలేని వారు ఈ రామక్షేత్రం దగ్గరున్న కృష్ణానదిలో స్నానాలాచరించి శివలింగాన్ని దర్శించుకుంటే కాశీయాత్ర చేసిన ఫలితం కలుగుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు భక్తులు. ఐలూరులో మహాశివరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసం పూజలు అత్యంత వైభవంగా నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ఐలూరుకు వచ్చే భక్తులకు సుధీర్ టెంపర్ డిపో అధినేతలు నూకల శేషగిరిరావు, సాంబశివరావు, హనుమంతరావులు భక్తులకు మజ్జిగని పంపిణీ చేశారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.